నా పేరు డిప్పమని నేరుగల్ల గ్రామం నుంచి వచ్చాం. మాకే రోడ్డుకి ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే లేడీస్కి బాగా ఇబ్బందిగా ఉంది. ఇది రోడ్డు రావాలంటే మరి శంకుస్థాపన చేశారు కానీ ఆగిపోయిందన్నారు. మరి తొందరగా మాకు రోడ్డు కల్పించాలని ఆశిస్తున్నాం. మరి గర్భిణీ స్త్రీకి బాగా ఇబ్బంది అయిపోతుందండి, ఎందుకంటే కొత్తకోట రావాలంటే 3 కిలోమీటర్లు నడిచి రావాలా. పిల్లలు కూడా స్కూల్కి జాయిన్ చేసాము. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట స్కూల్కి రావడానికి. స్కూల్కి వచ్చి మళ్ళీ తిరిగి రావడం కంటే సాయంత్రం 4 గంటలకి విడిచిపెడతారు కాబట్టి 5, 6 అయిపోతుంది పిల్లలు తిరిగి రావడానికి. అదే రోడ్డు ఉందనుకోండి తొందరగా వచ్చి తొందరగా వచ్చేస్తారు. మాకు ఏమి ఇబ్బంది లేదు కానీ రోడ్డుకి. రావుకత మండలం గొలుగొండ మండలంలో గత 2023లో ప్రధానమంత్రి రోజ్గార్ సడక్ యోజన నుంచి 726 జీవో ప్రకారంగా డొంకాడ పీవీటీజీ కోంద్ ఆదివాసీ గిరిజనులకి 1,35,00,000 రూపాయలు అప్పుడున్నట్టు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు. ఈరోజు అన్ని రోడ్లు ఆ జీవో ప్రకారంగా అన్ని రోడ్లు అయినాయి. డొంకాడ రోడ్డు వచ్చినప్పుడు ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ పని ప్రారంభించినట్టు ఇదిగో ఆర్డర్ కాపీ. అదే ప్రకారంగా సెల్సింగం గ్రామం రావుకత మండలంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 726 ప్రకారంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వ విప్పు శంకుస్థాపన బోర్డు వేశారు. ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు పని ప్రారంభించలేదు. రీసెంట్గా ఈ మధ్య కాలంలో నేరేడుబంద గ్రామాల్లో స్థానిక శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు కూడా పని ప్రారంభించలేదు. ఫారెస్ట్ అధికారులకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఫారెస్ట్ అధికారులు ఈరోజు ఏజెన్సీలో ఫారెస్ట్ ఉన్నదంటే గిరిజనులు ఉన్న దగ్గరే ఫారెస్ట్ ఉంది, గిరిజనులు లేని దగ్గర ఫారెస్ట్ మొత్తం నడుచుకొని పోయారు. అటువంటి పరిస్థితుల్లో అటవీ హక్కుల చట్ట ప్రకారంగా గ్రామాల్లో నివసిస్తున్న పీటీజీ కోంద్ ఆదివాసీ గిరిజన గ్రామాలకి ప్రత్యేకమైన జిల్లా కలెక్టర్ గారు ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసి మీరు అనుమతులు ఇవ్వడానికి ఏంటి కారణం అని చెప్పి మేము అడుగుతున్నాం. రోడ్లు వేస్తామని చెప్పేసి అటువైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ గ్రామాన్ని సందర్శించారు. ఇప్పటికీ కూడా ఆ రోడ్లు ప్రారంభం జరగలేదు. అదే రాష్ట్ర ప్రభుత్వం డోలీలు లేని ఏరియాలుగా నిర్ణయిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిధులు ఇచ్చినా సరే డోలీలకి అనుమతులు ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఈరోజు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ దగ్గరికి మేము డోలీల ఆందోళన చేసి పీవీటీజీ కోంద్ ఆదివాసీ గిరిజనుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు సామానం కొండ మీద పసులబంద గ్రామం ఉంది, జీలుగుల్లో గ్రామంతో పాటు సోంపురం బందలు 3 గ్రామాల్లో పీటీజీ కోంద్ గిరిజనులు ఉన్నారు. వీరికి కూడా రోడ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఓపెన్ చేసినటువంటి శంకుస్థాపన చేసిన రోడ్లన్నీ కూడా కలెక్టర్ గారు వెంటనే ప్రారంభం చేసి పనులు ప్రారంభించాలా. నర్సీపట్నంలో రాష్ట్ర స్పీకర్ అయినటువంటి గౌరవనీయులు స్పీకర్ గారి ఏరియాలో కూడా ఇప్పుడు కూడా 1,35,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి రోడ్డుకి శంకుస్థాపన చేసి ఇప్పుడు పనులు ప్రారంభించలేదంటే వీళ్ళు డోలీల నిర్మూలనకి పత్రికలకి అలవాటు చేయడం తప్ప వాస్తవానికి వచ్చినట్టుకి డోలీలు కష్టాలు తిరగట్లేదని చెప్పి చెప్పడం కోసం మేము వచ్చాం. ఇది కాకపోతే గుర్రాల యాత్ర కలెక్టర్ కార్యాలయం వద్ద మేము గుర్రాల యాత్ర నిర్వహిస్తాం రిపబ్లిక్ డే నాడు. ఈ రోడ్లు కానీ వచ్చే ఈ నెల 26లో ఓపెన్ అవ్వకపోతే శంకుస్థాపన చేయకపోతే ప్రారంభం కాకపోతే మాత్రం ఇదే కలెక్టర్ దగ్గర గుర్రాలు తీసుకొస్తాం. ఏది నేరేడుబంద నుంచి తీసుకొస్తాం, అలాగే డొంకాడ నుంచి తీసుకొస్తాం, పసులబంద గ్రామాల నుంచి తీసుకొస్తాం. గుర్రాలు ర్యాలీ చేసి మేము మా యొక్క నిరసన తెలియజేస్తాం. ప్రభుత్వం అప్పటికైనా సరే డోలీలు నిర్మూలన చేయడం కోసం రోడ్లు ప్రారంభించాలని. రెండోది, ఉపాధి పని కార్డులు ఇవ్వరా. సోంపురం బందలో 3 కుటుంబాలు ఉంటే ఉపాధి కార్డులు ఉండి చచ్చిపోయి, అలాగే కళ్యాణరావు గ్రామంలోని 16 మంది కార్డులు లేవు, డొంకాడ గ్రామంలో 19 మంది కార్డులు లేవు. ఉపాధి కార్డులు ఎవరు, రోడ్లు ఎవరు, ఎలా బతకాలి? ఆదివాసులకి అనేక మొట్టమొదటి అభివృద్ధి ఫలాలు ఇవ్వాలి. ఇవరకు కంపెనీలు కడతాం, అభివృద్ధి చేస్తామని చెప్పి మంత్రి చెప్తారు. చోడవరం నుంచి నర్సీపట్నం రోడ్డు మరీ గతమయం, అసలు వచ్చిన రోడ్లు గర్భిణీ స్త్రీలు డిలే అయిపోతుంది. ఇప్పటికైనా మా ఆదివాసుల కష్టాలు తీర్చాలని కలెక్టర్ గారికి ఇప్పటికీ వింతపత్రం ఇస్తాం. లేకపోతే వచ్చే 26వ తారీఖు గుర్రాల మీద